ఫ్రీ చూడండి, మోటు పత్లు యొక్క స్నేహం పూర్తిగా ఉచితం కేవలం జియో సినిమాలో. ఎందుకు ఇలా జరిగింది? నేను అసలు అనుకోలేదు. బాస్ మీరు ఏడుస్తున్నారా? ఏమైంది బాత్? నా అన్న జానీని సిఐడి వాళ్ళు పట్టుకున్నారట. తను కష్టపడి దొంగతనం చేసిందంతా వాళ్ళు తీసుకున్నారట. నా అన్నని ఆ దొంగతనం చేసిన సొమ్ముని ఎవరు తీసుకొస్తారు? నేను ఇలాగ ఉత్తి చేతులతో నిలబడ్డానే. ఈ జాన్ అవుతాడు డాన్. అద్భుతం బాస్, అద్భుతం. ఏడుస్తున్నా కూడా భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు. కవితలు చెప్పే సమయం ఇది. ఏదో ఒక సలహా చెప్పు నాకు. మనకిప్పుడు ఎవరు సహాయం చేస్తారు? బాస్, ఫుర్ఫురీ నగర్ లో 2 వ్యక్తులున్నారు. వాళ్ళందరికీ సహాయం చేస్తారు. మీరు వెళ్ళి వాళ్ళని సహాయం అడగండి. వాళ్ళు ఏమైనా చేయగలరు బాస్. ఎవరు వాళ్ళు? త్వరగా చెప్పు. ఎవరు వాళ్ళు? మోటు పత్లు బాత్, మోటు పత్లు. వాళ్ళిద్దరూ నాకు పరమ బద్ధ శత్రువులు. వాళ్ళు నాకు ఎలా సహాయం చేస్తారు? నా మూర్ఖపు బుర్రకి ఒక బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. వాళ్ళిద్దరూ చాలా అమాయకులు. వాళ్ళని మోసం చేయడం అతి తేలిక. విను, ఒకిద్దరు నిన్ను కాపాడడానికి వస్తున్నారు. సిద్ధంగా ఉండు. ఓ టీ కొట్టు బాబాయ్, నాకు ఒక మంచి స్ట్రాంగ్ టీ ఇస్తావా? తీసుకో. అరే ఏమిటి తాత, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? దాని గురించి మీకెందుకు? చెప్తే మాత్రం మీరు తీరుస్తారా ఏంటి? ఇప్పుడు ఎవరికి ఎవరు సహాయం చేయటం లేదు. నన్ను ఇలాగే వదిలేయండి, నన్ను ఏడవనివ్వండి. ఈ కాలంలో మంచి వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎదుటి వాళ్ళకి ఎందుకు ఎవరైనా సహాయం చేస్తారు? అరే తాతయ్య, అసలు విషయం ఏమిటో చెప్పండి. మేమిద్దరం చాలా మంచి వాళ్ళం. ఏం పతులు? నా కొడుకుని కొంతమంది ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు సిఐడి వేషాల్లో తిరుగుతున్నారట. అలాగే నల్ల డ్రెస్ వేసుకున్నారట. ఇంతకీ ఎక్కడా గోండాలు? వాళ్ళంతూ తేల్చేస్తాను. నేనుండగా ఇటువంటి అన్యాయం జరగటమా? వాళ్ళు ఒక పోలీస్ జీపు దొంగతనం చేసి హైవే వైపు వెళ్ళిపోతున్నారట. మీ వల్ల అయితే వాళ్ళని కాపాడండి. ఈ ముసలివాడి మీద దయ చూపించండి. మిమ్మల్ని భగవంతుడు కాపాడుతాడు. నువ్వు ఇక్కడే ఉండు, మేము ఇప్పుడే వెళ్ళి కాపాడి తీసుకొస్తాం. అయ్యా, మీరిద్దరూ నా కొడుకుని ఎలా గుర్తుపడతారు? ఇదిగో నా దగ్గర ఈ ఫోటో ఉంది, అది మీరు తీసుకెళ్ళండి. అతని అలా చూడు, మొహం అలాగే ఉంది. ఎస్, రా. రెడీ ఫర్ యాక్షన్. నేను చెయ్యిస్తాను, పైకి రా. కనీసం సరిగ్గా దూకను కూడా దూకలేవా? ఓ సారీ. మోటు ఏడి? మోటు, నువ్వెక్కడున్నావు? నా చెయ్యి పట్టుకో. అరే నువ్వు ఇంకా కిందకే ఎందుకు చూస్తున్నావు? నేనే మోటుని. వీటిని దాటుకుని ఆ కారు ఇక్కడి నుంచి ఎలా వెళ్తుందో చూస్తాను. దాక్కుందాం పద. వస్తున్నారు. తాత, ఇదిగో చూసుకో, మీ అబ్బాయిని తీసుకొచ్చేసాం.
నా జానీ బాబు, నేనే జాన్ని నెంబర్ 1 భుజం మీద ఎక్కి కూర్చున్నాను. నాన్న ఎలా ఉన్నావు నాన్న? వీళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు. ఆ గోండాల దగ్గర నుంచి నన్ను కాపాడారు. మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కష్టపడి పని చేసుకుని బతుకుదాం నాన్న. అవును, ఈ రోజు నుంచి మనం కష్టపడే బతకాలి. ఎందుకంటే నువ్వు జీవితాంతం కష్టపడి సంపాదించిన ధనం అంతా ఆ దుర్మార్గులు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో అట్టే పెట్టుకున్నారు. నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే నువ్వు తప్పించుకున్నావు. ఇలాంటి కాలంలో ఇంత మంచి మనుషుల్ని మనం ఎక్కడా చూడలేము. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. తాత, మీ అబ్బాయి కష్టపడి సంపాదించిన ధనాన్ని మేం తిరిగి తీసుకొస్తాం. అది ఎక్కడుందో మాత్రం చెప్పండి. ఒక నల్ల బ్యాగులోనే ఆ ధనం అంతా ఉంది. ఆ దుర్మార్గులు హెడ్ క్వార్టర్స్ లో అట్టే పెట్టుకున్నారు. ఆ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? దాని అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి తెస్తాం. స్టార్ టవర్ లో 10వ అంతస్తులో. డోంట్ వర్రీ తాతగారు, ఇప్పుడే వెళ్ళి మీ డబ్బును తీసుకొచ్చి మీకు ఇస్తాం. మేము వచ్చేంత వరకు మీరు సమోసాలు తిని టీ తాగండి. ఆ. ఇవెక్కడి నుంచి వచ్చాయి? సత్యంరా దేవుడా! అరే పతలు, లోపలికి వెళ్ళటానికి ఏదైనా ఐడియా చెప్పు. ఐడియా సజ్జి, ఇలా చూడు మోటు, ఈ ఏసీ హోల్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఓహో, భలే ఐడియా. పద లోపలికి. అరే అసలు ఈ చోట్లో ఈ ఎలకలన్నీ ఏం చేస్తున్నాయి? నన్ను అడిగితే నేనేం చెబుతాను? అవి మన వెనకాలే వస్తున్నాయి, త్వరగా రా. మోటు, ఇదిగో వాళ్ళు చెప్పిన డబ్బుల బ్యాగు. ఓహో, కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని విన్నాను. దీన్నే అంటారు తంతే బూర్ల బుట్టలో పడ్డట్టు అని. సరే మోటు, ఆ బ్యాగ్ తీసుకుని బయలుదేరు. మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. తాత, ఇదిగో తీసుకోండి. మీ అబ్బాయి దాచిపెట్టిన డబ్బులు తీసుకొచ్చేసాం. అలాగా? నిజంగా మీరిద్దరు ఆ భగవంతుడు పంపించిన దూతలే. మీ మనసు మంచి మనసు, మీరు చాలా గొప్పవాళ్ళు. మీ ఇద్దరి గొప్ప మనసుకి మీ ఇద్దరికి నేను చాలా మంచి వాళ్ళని ఈ బ్యాడ్జీలు ఇస్తున్నాను. మీ ఇద్దరిని అభినందిస్తున్నాను. మీకు చాలా థ్యాంక్స్ మిత్రులారా. మళ్ళీ కలుసుకుందాం, బాబాయ్. ఇదిగో మోటు, మనం దీన్ని ముందుగా వెళ్ళి చెంగం గారికి చూపెడదాం. ఆయన ఎంతో సంతోషపడతారు. చెంగంగారు, చెంగంగారు, ఇదిగో ఇలా ఇలా చూడండి. చూడండి. ఏమిటి చెప్పండి. ఓకే 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 ఓకే. కమాల్పూర్ హైవే మీద బండగా ఉన్న ఒక వ్యక్తి, బక్కగా ఉన్న ఒక వ్యక్తి సిఐడి బండిని అటాక్ చేసి జాన్ వాళ్ళ దొంగ అన్నయ్య జానీని ఎస్కేప్ చేశారు. అంతేకాకుండా ఆ ఇద్దరు వ్యక్తులు సిఐడి హెడ్ క్వార్టర్స్ లోకి ప్రవేశించి జానీ దొంగతనం చేసుకొచ్చిన ఆ డబ్బుని ఎత్తుకెళ్లిపోయారు. ఆ బండ వ్యక్తి, ఆ బక్కని వ్యక్తి ఎవరై ఉంటారు? నేను కనిపెట్టి తీరాల్సిందే. అవును, మీరిద్దరూ ఏదో చెప్పారు కదా, ఏమిటది? అది ఏం లేదు చెంగం గారు, ఊరికే మిమ్మల్ని చూద్దామని వచ్చాం. ఏయ్ మోటు పత్లు, మీరిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. అది ఏమిటో చెప్పండి. చెంగంగారు, ఆ లావుగా ఉన్నవాడు, సన్నంగా ఉన్నవాడు ఇద్దరు మేమే. ఆ జాన్ మమ్మల్ని దారుణంగా మోసం చేశాడు. మా ఇద్దరిని క్షమించండి చెంగంగారు. చెంగం గారు, మీరు చాలా మంచివారు. మాకు ఏ శిక్ష వెయ్యకండి ప్లీజ్. ఓకే, ఆ దొంగ జాన్ మీ ఇద్దరిని వాడుకున్నాడు కాబట్టి ఆ జాన్ మీద మీరిద్దరూ ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం 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 ప్రతీకారం. ఏం ప్లాన్ వేసావు బ్రదరు? నువ్వు ఆదరగొట్టేశావు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నా మూర్ఖపు బుర్రకి ఒక మంచి ఐడియా తట్టింది. రెండు అమాయకపు జీవుల్ని పట్టుకొని ఎంత ఈజీగా మోసం చేసామో చూసావా? ఆ మోసపోయిన వాళ్లే మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవటానికి వచ్చారు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మీరంతా ఏమనుకున్నారు? మోటు పత్రుల్ని మూర్ఖుల్ని చేసి తప్పించుకోవచ్చనా? కానీ ఇలా చూడు జాన్, చట్టం చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. అయ్యమ్మా, నా తల ఎందుకు ఇలా తిరుగుతోంది? సమోసా అదిరింది.
పరిగెట్టండి పరిగెట్టండి. మోటు సమోసాలు తిన్నావు కదా, ఇక చాలు. ఆ జాన్ తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు చూడు. ఏ జాన్, సమోసాలు చాలా రుచిగా ఉన్నాయి. నేను నీకు థ్యాంక్స్ చెప్పొద్దా? ఎక్కడికి పారిపోతున్నారు? మీరు మమ్మల్ని దారుణంగా మోసం చేశారు కదా, దానికి ప్రతీకారం తీర్చుకోవద్దా? బాస్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం 1000 మందిని మోసం చేయొచ్చు, కానీ మోటు పత్తులు ఏమీ చేయలేము. ఏ మోటు పత్లు, మీరిద్దరూ నిజంగా చాలా మంచి మనుషులు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. పతులు, ప్రపంచంలో అన్ని పనుల కంటే ఈ పని చాలా మంచి పని. ఆటకు ఆటగాను ఉంటుంది, సంపాదనకి సంపాదన ఉంటుంది. అవును మోటు, ఇది చాలా మంచి ఉద్యోగం, అదే సమయంలో బాధ్యతాయుతమైంది కూడా. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అరే పతులు, నువ్వు ఎందుకు అన్ని అలాగే ఆలోచిస్తావు? అలా ఆలోచిస్తే నీ చిన్న బ్రెయిన్ ఇంకా చిన్నదైపోతుంది. అరే మోటు, నా బ్రెయిన్ ఎలా చిన్నదవుతుంది? ఈ రోజు దానికి లీవ్ ఇచ్చేశాను, అది అసలు పని చెయ్యదు తెలుసా? మన కళ్ళు కప్పి తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు తను మనకి ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడైనా దాక్కున్నాడా ఏంటి? పదండి వెళ్ళి వెతుకుదాం. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఏమిటి పతులు, ఏదో కొత్త సమస్య మొదలైంది. ఈ పిల్లలు వాళ్ళ ఇష్టానికి ఏవేవో అడుగుతున్నారే. అవునవును, ఇది నిజంగా చాలా పెద్ద సమస్య మోటు. ఈ పిల్లల తల్లిదండ్రులు వీళ్ళని చూసుకోవడానికి మనకి ఇంకా ఫీజు కూడా ఇవ్వలేదు. నెల పూర్తయిన తర్వాతే జీతం ఇస్తామని ఖచ్చితంగా చెప్పేశారు. ఇప్పుడు మన దగ్గర 10 పైసలు కూడా లేవే. అంకుల్ కొని పెట్టండి, ఐస్ క్రీమ్ కొని పెట్టండి ప్లీజ్. అరే లేదు బాబు లేదు, నేను ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్ కొనివ్వలేను. మీ పేరెంట్స్ మీరు తినటానికి టిఫిన్ బాక్సులు పంపించారు కదా, అవి మాత్రమే ఇవ్వగలను. కుదరదు, నాకు ఐస్ క్రీమే కావాలి. ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి. ఆగండి, నేను ఏదో ఒకటి చేస్తాను. మీ అందరికీ ఐస్ క్రీమ్ తినాలనుందా? కమ్ విత్ మీ. ఏమిటిది? పిల్లలందరూ ఏమైపోయారు? నేను చెప్పాను కదా, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొంప మునుగుతుంది అని. మనం అలా వెళ్ళొచ్చామో లేదో జాన్ ఇలా వచ్చి పిల్లలందరినీ ఎత్తుకుపోయాడు. అరే ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి పొతులు? పిల్లల తల్లిదండ్రులు వచ్చి మనల్ని చితకబాది చెట్టి చేసేస్తారే. సరే సరే పద, త్వరగా వెళ్ళి పిల్లల్ని వెతికి పట్టుకుందాం. వావ్,
భలే ఏమిటి చమత్కారం! ఇంతమంది అందమైన బుజ్జి బుజ్జి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఏదేమైతేనే ఈ రోజు నా వ్యాపారం చాలా బాగా సాగుతుంది. ఈ రోజు నా పంట పండినట్టే ఇక్కడున్న ఐస్ క్రీమ్స్ అన్ని ఖాళీ అయిపోతాయి. ఆ, ఆ, ఏంటిది ఇవన్నీ? వాటంతట అవే ఒకదాని వెనుక ఒకటి వెళ్ళిపోతున్నాయి. అరే, వెనిలా ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ, మళ్ళీ మ్యాంగో ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్. ఏంటిది? నాకేమీ అర్థం కావడం లేదు. అరే ఆగండి ఆగండి ఆగండి, ఐస్ క్రీమ్స్ అలా వెళ్ళిపోకండి, ఆగండి. అరే నేను చాలా మోసపోయాను, ఇక నా కొట్టెత్తేయాల్సిందే. యు ఆర్ వెల్కమ్. అరే ఇంకెక్కడ వెల్కము? యు విల్ నాట్ కమ్, నెవర్ నెవర్ కమ్. అంతే, నెవర్ కమ్, నెవర్ కమ్. చింగ సార్ ఎక్కడ? చింగ సార్ ఎక్కడ? జాన్ ఆగు, జాన్, ఆగు. నేను నిన్ను విడిచిపెట్టాను. పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. నువ్వు ఎంత అడిగినా సరే పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టానో చెప్పను. ఎందుకంటే నువ్వు ఏ పిల్లల గురించి అడుగుతున్నావో అసలు నాకేమీ అర్థం కావడం లేదు. మోటు, వీళ్ళు ఈ పద్ధతిలో అడిగితే చెప్పరు. వీళ్ళ నోట్లోంచి నిజం కక్కించాలంటే వాళ్ళ పద్ధతిలోనే అడగాలి. ఏం చేస్తున్నారు? అసలు మీరిద్దరూ ఎందుకు కళ్ళు మూసుకున్నారు? ఎందుకంటే బాస్, మిమ్మల్ని కొడుతుంటే మేము చూడలేము. ఏమంటున్నారు? మీరిద్దరూ అసలు దద్దములు. మిమ్మల్ని నేను ఊరికే మేపుతున్నాను. మోటు, ఒకవేళ ఇతను చెప్పేది నిజమేనేమో. ఒకవేళ ఇతను చెప్పిందే నిజమైతే మరి ఆ పిల్లలు ఏమైపోయారు? ముందు అది ఆలోచించు. పిల్లల్ని ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు? ఈ విషయం చెంగం గారితో చెప్దాం. హలో చెంగం గారు. ద నేమ్ ఈస్ చింగం. నేను వాళ్ళని కనిపెడతాను మోటో. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ఇలా చూడండి, మేము పిల్లల కోసమే వెతుకుతున్నాం. అయితే మా పిల్లలు తప్పిపోయారు. అదిగో అక్కడ చూడండి, మోటు పతులు వెతుకుతున్న పిల్లలు వీళ్ళేనేమో అనుకుంటాను. ఈ పిల్లల వల్లే వాళ్ళు నన్ను బాగా చితకబాదారు. అయితే మనం ఈ పిల్లల్ని కొలదామా? పిల్లల ఒంటి మీద ఇప్పుడు చేయి వేయకూడదు. నోరు మూసుకొని మర్యాదగా నా వెంటారండి. ఈ పిల్లల్ని తీసుకెళ్లి మోటు పతుల దగ్గర అప్పచెప్పేద్దాం. వాళ్ళకి అర్థం అవ్వాలి మనం దొంగలమే, కానీ చిన్న పిల్లలను దొంగతనం చేసే దొంగలు మాత్రం కాదు. డబ్బు మాత్రమే దొంగతనం చేస్తామని చెప్పాలి. కాపాడండి, మమ్మల్ని కొట్టద్దు, కాపాడండి, కాపాడండి. సింగం సార్, త్వరగా రండి. ఎవరో బ్యాంకుని దొంగతనం చేశారు. మేము చిన్నపిల్లల దగ్గర తన్నులు తీసుకున్నాం. ఇక ఈ డాను ఎలాగవుతాడు? ఏయ్, ఆ పిల్లలు ఎక్కడున్నారు? త్వరగా చెప్పు జాన్. వాళ్ళు ఏమయ్యారో తెలియదు సార్. ఇదిగో మేము బ్యాంకులో దొంగతనం చేసిన సొమ్ము. దయచేసి మమ్మల్ని జైల్లో పెట్టండి. దొంగోడే దొంగ ఆచూకీ చెప్తున్నాడు. దొంగతనం చేసిన సొమ్ము తిరిగిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? నాకెందుకో విషయం అర్థం కావడం లేదు. త్వరగా చెప్పు, ఆ పిల్లలు ఎక్కడున్నారు? నాకేమీ తెలియదు సింగం సార్. కావాలంటే మీ మీద ప్రమాణం చేస్తాను. నా మీదే ప్రమాణం చేస్తావా? నిన్ను వదిలిపెట్టను. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. నేను ఉదయాన్నే ఎవరు మొహం చూశాను. ఎవరు చూసినా ఈ రోజు నన్ను కొడుతూనే ఉన్నారు. నన్ను వదిలేయండి సింగం సార్. నన్ను వదిలేయండి సింగం సార్. సింగం సార్, సార్. ఎక్కడ పిల్లలు? ఎక్కడ?
నా కంటికి కనిపించటం లేదే. అదిగో అటు చూడు. ముందా దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. దొంగలు ఈ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది మోటు. అవునండి, అవును, పిల్లలందరూ దొరికారు. వాళ్ళందరూ ఇక్కడే ఆడుకుంటున్నారు. మీ పిల్లల్ని మీరు తీసుకుని వెళ్ళండి. కానీ ఈ పిల్లలందరూ మీ ఇంట్లోంచి ఇక్కడికెలా వచ్చారు? మా పిల్లలకి అసలు ఏమైనా అయ్యుంటే కొట్టండి. అమ్మా ఇటు చూడండి. ఈ అందమైన పిల్లాడు ఎవరి పిల్లాడు? ఇలా చూడు బాబు, మీ అమ్మ నాన్న ఎవరు? వాళ్ళు నీ కోసం చాలా బాధపడుతూ ఉండుంటారు. ఇలా చూడు బాబు, వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఎంత బాధపడ్డారో. మీరందరూ అక్కడి నుంచి మాయమైపోయారు. అందుకని వాళ్ళు మమ్మల్ని ఎంత దారుణంగా కొట్టారో తెలుసా? మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్పు బాబు, చెప్పు. నేను మా అమ్మ నాన్నల్ని వదిలేసి ఇక్కడికి పారిపోయొచ్చాను. అందుకే ఈ పిల్లలతో కలిశాను. ఈ పిల్లల్ని ఐస్ క్రీమ్ తినడానికి నేనే తీసుకువెళ్ళాను. ఆ పిల్లలందరూ నాతోనే ఉన్నారు. ఐఎమ్ సో సారీ. ఈ విషయం తెలియక మనం వీళ్ళని అపార్థం చేసుకున్నామే. మమ్మల్ని క్షమించండి మోటుపతులు. We are sorry, మోటు పతులు. అరే సారీ గీరి ఏం వద్దండి. పెద్ద పెద్ద ఊళ్ళల్లో ఇటువంటి చిన్న చిన్న సంఘటన జరగటం చాలా సర్వసాధారణం అండి. కానీ ఏలియన్ బాబు, నువ్వు తిన్నగా మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపో. ఎందుకంటే వాళ్ళు నువ్వు కనపడటం లేదని నీ కోసం ఎంతగానో బాధపడుతూ ఉండుంటారు. వీళ్ళెంతగా బాధపడ్డారో నువ్వు కూడా చూసావు కదా. సారీ, నాకు ఈ రోజే అర్థమైంది అమ్మ నాన్నలు వాళ్ళ పిల్లల కోసం ఎంత బాధపడతారో. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఇంతవరకు వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోలేదు. ఈ రోజు మీ ప్రేమను చూసాకే నాకు అర్థమైంది. ఇక వెళ్ళి వాళ్ళతోనే ఉంటాను. బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వీలైతే మళ్ళీ రా.